హలో వ్యూయర్స్, ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము అరౌండ్ 9 o'clock ఆ టైంకి అయితే మండపానికి వచ్చాము. ఈలోపు పెళ్ళికొడుకుని కూడా కూర్చోబెట్టారు. తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా కూర్చొని పూజ అయితే చేస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ డెకార్ అండి. చాలా బాగుంది. రియల్ ఫ్లవర్స్తో, రోజ్ ఫ్లవర్స్తో ఇలా డెకార్ అయితే చేశారు. సింపుల్గా, నీట్గా, చాలా అందంగా ఉంది. అదిగోండి, చూడొచ్చు మీరే. స్టేజ్ పైన పెళ్ళికొడుకు, అలాగే ముందు తంతు ఉంటుంది కదా, ముందు పూజ, తర్వాత కన్యాదానం అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. కాసేపు ఇక్కడ నిలబడి చూసేసి ఒక 1/2 hour అలాగా. ఆ తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుందండి. పూరి, దోశ, ఇడ్లీ, సాంబార్, ఒక స్వీట్, తర్వాత కాఫీ, చాయ్, ఇంకొక 2 వెరైటీస్ ఉన్నాయి. వడ, ఇంకొక వెరైటీ ఉంది, ఏదో మర్చిపోయాను. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత నయన్ ఎందుకు ఏడుస్తున్నాడంటే, ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకుంటాడంటే. ఇప్పుడు నయన్ వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది కదా, అది వచ్చేసరికి వాళ్ళ సౌమ్యక్క తీసిందనమాట. వాళ్ళ సౌమ్యక్క తెచ్చింది బెంగళూరు నుంచి. బ్రేక్ఫాస్ట్ చేద్దాం దా అని పిలుస్తున్నాను. తిన్న తర్వాత 10:30 ఆ టైంకి వెళ్ళి పార్క్లో ఆడుకుందు అని చెప్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈ షర్ట్ పైన వైట్ కలర్ ప్యాంట్ అయితే వచ్చింది, కానీ మావాడు పార్కులో గట్రా ఆడుతున్నాడు కదా, పాడు చేసేసుకుంటున్నాడు అనమాట. సో మురికి అయిపోతుంది, అందుకని వేయలేదు. ఇక్కడ చందన రెడీ అయ్యి వచ్చింది, చూపిస్తాను మీకు. అసలు భలే రెడీ అయిందండి. శారీ కానీ, బ్లౌజ్ కానీ చాలా బాగా రెడీ అయింది. అదండి, చూడండి మీరే. హారం అంతా ఒక కాంబో లాగా వేసుకుందనమాట. చాలా బాగుంది. యాక్చువల్గా ముహూర్తం వచ్చేసరికి 9:45 అనమాట. మేము 9 o'clock ఆ టైంకి అయితే వచ్చాం. ఇక్కడ పెళ్లి కూతురు కూడా రెడీ అయ్యి వచ్చిందనమాట. తను కూడా చాలా బాగా రెడీ అయిందండి. మీరే చూడొచ్చు. అసలే వైట్గా ఉంది కదా, అసలు ఆ శారీ అయితే అసలు భలే ఎలివేట్ అవుతుంది తన మీద. శారీ కూడా చాలా బాగుంది. పట్టు శారీ అనమాట, మెరూన్ రెడ్ కలర్. ఇద్దరు సిస్టర్స్ అనమాట. పెద్ద కోడలు హరిచందన, అండ్ నెక్స్ట్ కోడలు, చిన్న కోడలు వచ్చేసరికి మార్టీనా, వాళ్ళ అత్తగారు. వీళ్ళు ఇదే రోజు, అంటే కొత్త దంపతులు అనమాట, పెళ్ళి అయిన రోజే ఇదే స్టేజ్ పైన సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. అది కూడా చూపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఇప్పుడు వచ్చేసరికి ముహూర్తం టైం అనమాట. సో అందుకని మనమైతే అడ్డుతెర ఇలా పెట్టి జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు కదా. సో ఇదైతే ముహూర్తం టైం. ఇదే కదా మనకు మెయిన్ ముహూర్తం.
नाना मी इधर के फोटो नयन गौतम के को फोटो యాక్చువల్గా మేమైతే గిఫ్ట్గా మనీ అయితే ఇస్తున్నాము. ఈ కవర్లో పెట్టేసి మనీ అయితే గిఫ్ట్ చేసామన్నమాట పెళ్ళికొడుక్కి. మా హస్బెండ్ అయితే నన్ను పిలుస్తున్నారు, నువ్వు కూడా వస్తావా స్టేజ్ పైకి అని. మా అన్నయ్య గారు వెళ్ళారు, ఫస్ట్ గిఫ్ట్ చేశారు, తర్వాత మా హస్బెండ్, అలాగే మిగతా వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు గిఫ్ట్ చేస్తున్నారనమాట. ఇంకా ఈలోపు పంతులు గారు అయితే నెక్స్ట్ ప్రాసెస్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. మా అన్నయ్య గారు అయితే అదే రోజు వెళ్ళిపోయారండి, అంటే రిటర్న్ వెళ్ళిపోయారు వైజాగ్. సో మేము మధ్యాహ్నం లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఆంటీ వాళ్ళ సైడ్ వాళ్ళందరూ పిక్స్ అయితే దిగుతున్నారనమాట. గౌతమ్
వాళ్ళు డిఫరెంట్గా బ్యాంగిల్స్ మన గాజు సైజు ఉంటుంది కదా, మన హ్యాండ్ సైజు బట్టి వాళ్ళు అక్కడికక్కడ లైవ్గానే బ్యాంగిల్స్ తయారు చేసి అందరికీ ఇస్తున్నారండి. యాక్చువల్గా వాళ్ళు స్టాల్ పెట్టగానే అంటే ఫ్రీ స్టాల్ అండి, ఎందుకంటే మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరికీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చి బ్యాంగిల్స్ చేయించుకుంటారని ఇలా ఇదొకటి డిఫరెంట్గా పెట్టారు. అలాగే తలపాగు ఉంటుంది కదా, జెంట్స్కి లేడీస్కి పైన హెడ్ పైన తలపాగు ఉంటుంది కదా, అది కూడా తయారు చేసి పెట్టారనమాట ప్రతి ఒక్కరికి. అది కూడా చూపిస్తాను మీకు, ఈ వ్లాగ్లోనే అటాచ్ చేస్తాను అది కూడా. అలాగే రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు ఆంటీ వాళ్ళు, చందన వాళ్ళదే నా మ్యారేజ్లో రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఎండ్కి అయితే వచ్చేసిందండి. ఇదిగోండి ఇక్కడ తలపాగా అయితే చుడుతున్నారు, చూడొచ్చు మీరే. నయన్ ఫస్ట్ పెట్టించుకున్నాడు, తర్వాత మా హస్బెండ్ పెట్టించుకున్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి అంటే మ్యాక్సిమం చాలామందికి అయితే తలపాగా అయితే చుట్టారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ముందుకొచ్చి తలపాగా అయితే పెట్టించుకున్నారు. తర్వాత ఇక్కడ చూస్తున్నారు బ్యాక్ సైడ్ లేడీస్ అందరూ వాళ్ళంతా గాజులు చేయించుకుంటున్నారండి. చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే వీడియో అయితే తీసేసాను, తర్వాత అయితే జనాలు బాగా ఉంటారని చెప్పి మీకు స్టార్టింగ్లోనే నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ అందరూ బ్యాంగిల్స్ అయితే చేయించుకుంటున్నారు. ఇదిగోండి మా హస్బెండ్ అలాగే నయన్, వీళ్ళిద్దరు. నయన్ అయితే అసలు తీసేయమని గోల, అది కొంచెం కుచ్చుకుంటుందంట వాడికి, సో అందుకని చెప్పి తీసేయమని గోల. తర్వాత మీ అందరితో ఆ రోజు లంచ్ రెసిపీస్ అయితే నేను కొంచెం షూట్ చేయగలిగాను, సో అందుకని చెప్పి కాసేపు అయితే స్టార్టింగ్లో అయితే ఏం పెట్టారు ఏంటి అనేది మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను. నాంచో సూప్ పెట్టారండి, అసలు చాలా బాగుంది. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో, ఆబ్వియస్లీ ఇది రెస్టారెంట్ ఫుడ్డే అనుకోండి, అసలు చాలా బాగుందన్నమాట, బాగా అనిపించింది. మంచూరియా, అలాగే ఇవి క్రిస్పీ కార్న్, తర్వాత ఇది వచ్చేసరికి పన్నీర్ అనమాట, పన్నీర్ గ్రేవీ కర్రీ, తర్వాత పాస్తా పెట్టారు. ఇంకా ఇది వచ్చేసరికి సమ్ డ్రై వడ అలా ఉందన్నమాట, అది కూడా బాగుంది. నాన్స్, తర్వాత బిర్యానీస్ ఒక 3 వెరైటీస్ పెట్టారు. యాక్చువల్గా నేను పక్క షూట్ చేస్తున్నా కానీ వెనకాతల నుంచి జనాలు వస్తూ ఉంటారు కదా. ఇది వచ్చేసరికి మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ అండి, చాలా బాగుంది. తర్వాత పుదీనా రైస్, అది కూడా చాలా బాగుంది. ఫుడ్ అంతా బాగుందండి, చాలా నీట్గా అలాగే ప్లెజెంట్గా బాగా అనిపించింది అనమాట. అలాగే మీ అందరితో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. బాయ్ ఫ్రెండ్స్.